జై శ్రీరామ్ అందరికీ. నా ఇంట్రడక్షన్ తర్వాత ఇస్తా కానీ నేను ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకొని నేను యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశాను. కొండగట్టులో జయంతి అయిపోయి 2 రోజులు మాత్రమే అవుతుంది, చూడొచ్చు. ఇక కొత్త కోనేరులోకి వెళ్ళి స్నానం చేసి కొబ్బరికాయ 108 తమలపాకులు కొనుక్కొని గుడిలోకి వెళ్ళి 108 ప్రదక్షిణాలు స్వామివారి అనుగ్రహంతో చేసిన. స్వామివారు నాకు దర్శనం ఇచ్చారు. నేను నా కోరికలు చెప్పాను. కష్టమైన కోరిక చెప్పి 108 ప్రదక్షిణాలు చేసిన. శ్రీరామదూతాయ అని, అలాగే దండకం హనుమాన్ చాలీసా చదివిన. నాకు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్క జనం కూడా లేరు. దేవుని దర్శనం అయ్యాక కొబ్బరికాయ కొట్టి నాకు గుడిలో తమలపాకు పైన ఆంజనేయ స్వామి వారి బొట్టు ఇచ్చారు. గుడి ముందు కూర్చొని యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేశాను. ఆంజనేయ స్వామి, మీరు నన్ను ఆదరించి ఈ ఛానల్ ముందుకు నడిపియండి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశా. నా వెనుక ఎవరున్నారు, ఆంజనేయుడు ఉన్నాడని రీల్స్ చేశా. అవి రేపు పెడతా, చూసి సపోర్ట్ చేయండి. నిత్య అన్నదానం రాములవారి గుడి వెనకాల పెడుతున్నారు, కానీ 11:30 లోపే టికెట్ తీసుకోవాలంట. తీసుకున్న వారికి 12:30కి భోజనం పెడతారు. టికెట్ అయితే ఫ్రీ. నాకు అది తెలియదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇక పులిహోర ఒకటి కొనుక్కొని తిని నడుచుకుంటూ కిందికి వెళ్ళా. ఈ ఎండాకాలంలో 46 సెంటీగ్రేడ్స్ ఎండలో 12:30కు అయితే కిందికి నడిచేటప్పుడు కాళ్ళు కాలినాయి. ఆ తర్వాత 2 డేస్ కష్టంగా నడిచాను. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ను నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉన్నా క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇంప్రూవ్ కావాలి. ప్లీజ్ ఏమనుకోకుండా క్షమించండి.